హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు నా పుట్టినరోజు. లేట్ నైట్ వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే నాది ఎండ్ అవ్వగానే అభిగాడిది స్టార్ట్ అవుతుంది. నేను June 6th అయితే, అభి June 7th. సో వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే ఇద్దరు కలిపి ఒకేసారి చేద్దామని చెప్పేసి నాది ఎండింగ్ అయ్యేటప్పుడు వాడు వచ్చేసరికి స్టార్టింగ్ అనమాట. ఇక్కడ ఉంది. తెల్లకండి మేకప్ ఎక్కువైనా. ఇక్కడ చూస్తే ఒక నిమిషం కెమెరా తిప్పాలి. హ్యాపీ బర్త్డే దేవరకొండ వీరప్రసాద్ అంటారు. వరప్రసాద్ని కాస్త వీరప్రసాద్ చేశారు. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే మొత్తం కార్ థీమ్ అనమాట. మొత్తం కారు ఇది చూడొచ్చు. ట్రాక్ కూడా వేశారు. ఏందిరా, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు వీటిని? రోడ్ల మీద పట్టుకొచ్చారా? ఏదేసరికి టైర్లు. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం విన్ అయిన తర్వాత కప్ ఇస్తారు కదా, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఒక ట్రోఫీ కూడా పెట్టారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే అభిరామ్స్ సెకండ్ బర్త్డే 2. మొత్తం కార్లు థీమ్తో అదరగొట్టింది వాళ్ళ మమ్మీ. స్పీడ్ లిమిట్ 2 అంట. డీటెయిలింగ్ చూడొచ్చు అసలు. ఇక్కడ కూడా 2, ఇది కూడా 2. డెకరేషన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. కేక్ కూడా సేమ్ ఇలానే ఉంటుందంట. కేక్ కూడా కార్ థీమేనా? సాయి సత్యం కూడా. నీకే థీమ్ ఇష్టం సాయి సత్యం? నీకే థీమ్ కావాలి? అవెంజర్స్. సాయి సత్యం ఫ్రెండ్ కూడా వచ్చారు చూడండి. సో మొత్తం పీటీ టీమ్ అంతా ఉంది ఇక్కడ. ఈ కేక్ కటింగ్ వరకే నేను ఉండేది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతున్నాను. కాలిఫోర్నియా వెళ్తున్నాను. నా ఫ్లైట్ నేను క్యాచ్ చేయాలి. సో అన్ఫార్చునేట్లీ అభిగాడి బర్త్డే రోజు నేను అక్కడ ఉండలేకపోతున్నా. కాకపోతే 12 అయిన తర్వాత కేక్ కటింగ్ అవుతుంది. నేను 1:30కి అట్లా బయలుదేరుతా ఇక్కడ నుంచి. రేపు మేడమే చూసుకుంటుంది అభిగాడిని. కాంతన్న వారం రోజు భరించాలని భయపడుతున్నారు. రికార్డింగ్ కానీ, ఎడిటర్స్ కానీ అందరూ పాపం. భయం అది పుట్టించింది ఎవరు? మేము. విజాట్ సార్ కూడా ఉన్నారు మనతో పాటు. విజాట్ సార్ డైట్ స్టార్ట్ చేశాడు. 95 కేజీలు ఉన్నాడు. 95 నుంచి ఇప్పుడు 20 కేజీలు వస్తాడంట. 65, 70, 50. విజాట్ హైట్ కి డాక్టర్ సజెస్ట్ చేసిన వెయిట్ అని తెలుసా? 45 కేజెస్. అంటే 50 కేజీలు తగ్గాలి విజాట్. ఏదో ట్రైనర్ చేతిలో ఉందంతా, మా ట్రైనరు. ఈయన చూసుకోవాలి. ఇంకా నేను కూడా స్టార్ట్ చేస్తాను చిన్నగా, మళ్ళీ 6 ప్యాక్ రావాలి. 70. నాది ప్రెసెంట్ వెయిట్ 76, నాట్ 73, 74 అంతే మ్యాక్స్. అంత మించి వద్దు. ఇంకా తగ్గితే లైన్ లాగా ఉంటాయి. ఇట్లా ఇలా ఉంటాను కాదురా. మీమ్ రా నీది. ఎంత మీమ్స్ వాడుతున్నారా? దాన్ని అనవసరంగా చేసినా అనిపిస్తుందిరా. ఏమంటారు, మీ లైఫ్ అంతా ప్రాబ్లమ్సే చెప్పాలంటే. ఆఖరికి పెద్ద సినిమా కూడా వాడుతున్నారు దాన్ని. ఏమంటారు, మీ లైఫ్ అంతా ప్రాబ్లమ్సే. రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్న తిట్టాలని చెప్పేసి. ఇంకా ప్రాబ్లమ్స్ కంటిన్యూ అయితేనే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఎండ్ అవ్వాలా? ప్రాబ్లమ్స్ కంటిన్యూ అయితేనే ఉన్నాయి. మళ్ళీ ఇంకో మేము వేసుకోండి. హాయ్ అని కూడా వచ్చింది. హాయ్ చెప్పని. వాళ్ళ అన్నకి బర్త్డే విషెస్ చెప్తుంది ఇప్పుడు. జగన్ అన్న అంట. కాంతన్న. అరే వాళ్ళు భయపడుతున్నారా? వారం రోజులు నేను వెళ్తున్నాను కాంతన్న అంటే వాళ్ళు మహాజ్ అట్లా అయిపోయినాయి. గోపి అయితే పాపం భయపడుతున్నారు. ఏం చెప్పి ఎందుకు భయపడుతున్నారా చెప్పురా? త్వరగా రికార్డ్ చేస్తాను, త్వరగా ఎడిట్ చేద్దరు. అది అవదమ్మా. రాఖీ గారు కూడా వచ్చాడు. రాఖీ గారు లేకపోతే అట్లా చెప్పు. రాఖీ గారు రాఖీ అందరిని అంతా హడావుడి మొత్తం రాఖీదే. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ సెషన్ అనమాట. ఫుడ్ సెషన్ కూడా ఏర్పాటు చేసింది. ఏం వెరైటీస్ ఉన్నాయి? మాకు ఎప్పుడు ఇలా క్యాటరింగ్ చేస్తున్నాం. మారుతి క్యాటర్సా? పూరి, మటన్ కర్రీ, చికెన్ 65, మిర్చి బజ్జీలు కూడా, సలాడ్స్, చికెన్ బిర్యానీ అంతే. ఇవన్నీ వెజ్. స్వీట్లో వచ్చేసరికి కాలా జామున్, అదే బ్లాక్ కలర్లో ఉంటుంది కానీ కనిపిస్తుంది లేదు. కేక్ వచ్చింది. కేక్ అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు అభిగాడికి బ్యానర్ పెట్టారు. వెల్కమ్ టు అభిరామ్స్ సెకండ్ బర్త్డే పార్టీ అని చెప్పేసి. అభిగాడు కూడా వచ్చేసాడు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హాయ్ చెప్పనా? హాయ్
హాయ్ అందరికి హాయ్ చెప్పు. హాయ్ అందరికి హాయ్ అబ్బా, పెద్ద మనిషి. హాయ్. పేరు శ్రీశైలం నే చేస్తా రౌడీజం. అభి ఇక్కడ చూడు. కార్ ఎలా ఉంది? కార్ ఎలా ఉంది? ఇక్కడ కార్ ఎలా ఉంది? రూమ్ పోద్దా? బాగుందా కారు? బాగుందా? అభిగాడు అప్పుడే డిస్ట్రక్షన్ స్టార్ట్ చేసేసాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. బాబు జాగ్రత్త జాగ్రత్త. కేక్ కట్ చేస్తాం ఇప్పుడు. కేక్ కట్ చేసాం. కేక్ చూద్దాం అసలు ఎలా ఉంది కేక్. ఓ మొత్తం కార్లేగా. కార్లు పెట్టారు కదరా, ఇవి తినొచ్చా? ఒరిజినల్ కార్సా? ఊరికి జస్ట్ అలా పెట్టారా? మొత్తం ఫెరారీ థీమేగా, ఫెరారీ లోగో వాడేసారుగా. కాపీరైట్ వేస్తారా? అభిరామ్ బాగుంది కేక్ అయితే, బాగా ఆలోచించింది వాళ్ళ మమ్మీ. కేక్ కట్ చేస్తావా? కేక్ కార్లే కార్లు కారేది? అదిగో అమ్మో, అదిగో ఏది కారేది? నాకు దూలు ఎక్కువ. ఓకే బాయ్. కేక్ కట్ చేద్దాం రా. కేక్ కట్ చేద్దాం రా. ముద్దు కేక్ ఎందుకురా? ఎవరు నాకైతే ఎలా ఉంటుంది అంటే అదేదో ఉంటుంది సినిమాలు. చిటికలే క్లాప్స్ కొట్టకూడదు, గొడవ అరవకూడదు. ఇప్పుడు కొన్ని గిఫ్ట్లు అయితే వచ్చినాయి, వాటిని అన్బాక్స్ చేద్దాం. ఏమంటావు? ఇస్తావు గిఫ్ట్లు? ఇది ఎవరిది? నీదా? ఇది మేడం గిఫ్ట్ అంట. ఎవరికి? నాకా అభికా? అభికా. ఓపెన్ చేయమా, నువ్వే ఓపెన్ చేయి. అవి కట్ చేస్తున్నాను. వావ్ సర్ప్రైజ్. అన్ని బాగా సర్ప్రైజ్లే. ఏంటిది ఇది? ఏ ఆర్ట్? అవి మొత్తం చిన్నప్పటి నుంచి మామూలుదేనా? ఇది అది చిన్నప్పటి నుంచి అనమాట. అక్రిలిక్. పుట్టినప్పుడుది పుట్టినప్పటి నుంచి మొత్తం 2 years మొత్తం అన్ని మెమరీసా? అన్నదమ్ములు బాగుంది ఫోటో. బాగుంది. నెక్స్ట్ ఇంకోటి. ఇది సాయి. ఏంది? ఏ మొత్తం కొంచెం తేడా కొట్టాడు. వీళ్ళిద్దరు బాగున్నారు కానీ అవి కూడా చుట్టూ నెక్స్ట్ ఇంకొకటి. ఇదేంటిది? ఎవరిది? ఇది మీదేనా? ఈ 3 గిఫ్ట్లు ఉన్నాయి అభిగాడి. ఇదేంటిది? చిన్న గిఫ్ట్. ఇది ఒకటా? వన్ ఆఫ్ త్రీ. సెకండ్ ఏడుంది మరి? కింద ఉంది. బాబాయ్ గట్టిగానే ప్లాన్ చేశాడు, 3 గిఫ్ట్లు ఇస్తున్నాడు. ఇది ఒకటో గిఫ్ట్. ఇది ఓపెన్ చేయి, ఇక్కడ అయిపోద్దిగా. ఏం లేదా? బాబాయ్ ఫెరారియో పోర్షన్ కొనికుండా ఎదురై వాకి ప్యాకెట్. ఇది సాయి సచిన్ గారి వీక్నెస్ అనుకుంటా. అభి గారి కంటే ఇది కూడా వచ్చా. వాచ్ ఐరన్ మ్యాన్. అభి వాచ్ నానా? అభి వాచ్ నీది. వాచ్ ఇచ్చా. దాదా బాబాయ్ వాచ్ ఇచ్చిందా? ఇదిగో. థ్యాంక్స్ చెప్పు బాబాయ్కి. థ్యాంక్స్ చెప్పు. వాకీ టాకీ బ్రదర్స్ ఇద్దరు ఆడుకుంటారు. వాకీ టాకీ ఫస్ట్ గిఫ్ట్. వాళ్ళు మాట్లాడుకుంటారు. సెకండ్ది ఇది. ఈ సెకండా? అభి బండి 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 దా బందా దా బండి
బండి ఎవరిచ్చారు బండి? బాబాయ్ ఇచ్చాడు. బాబాయ్ ఇచ్చాడు. బాబాయ్కి మళ్ళీ థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పు బాబాయ్కి. పిన్నికి థ్యాంక్స్ చెప్పు. అదే సెకండ్ అయిపోయింది బాబాయ్. కార్డు తాటి కింద ఉంది. కింద ఇంకొక గిఫ్ట్ సాయి. అవి కూడా అదే కూడా బాబాయ్. రాఖీ కూడా ఉంది ఇందులో. బాగుంది. నేను బాగున్నా అందరికంటే. నేను సాయి సచిన్ అభి గారు సేమ్ ఉన్నాం. నీకు బొక్కలు ఎక్కువైనాయి కొంచెం. శ్రీయాంశ్ వాడు ఏదో ఇచ్చాడు. సాయి సచిన్ ఫ్రెండ్ ఇచ్చాడు ఏదో. అభి గారికి అనుకుంటా. అబ్బో అభి రాఖీ గారు ఎంజాయ్ చేస్తున్నాడు. రాఖీ గారు వచ్చింది. కావాలా అభిది నాన్న? నీ బర్త్డే కొనిస్తాను ఇట్లాంటివి. అభి నీ గిఫ్ట్ రాఖీ తీసేసుకుంటుందిరా. అభి రాఖీ తీసుకుంటుంది. తీసుకో బొమ్మ తీసుకో. వద్దా రాఖీకి చెప్పు వద్దని చెప్పు. వద్దు రాఖీ తీసుకుంటా. వద్దు రాఖీ అను. ఇదిగో అదే చూద్దాం బా. ఇంకా అభి ఫైనల్ గిఫ్ట్ ఈ రూమ్ లో ఉంది. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తాం. ఓ మొత్తం బెలూన్స్ అభి. బెలూన్స్ అన్ని బెలూన్స్. ఏముంది ఇక్కడ లోపల? అమ్మో చూస్తున్నాడు వీడు. ఓపెన్ చేయి. ఏంటది? బెలూన్ లాగు. మరీ గట్టి కట్టేసినట్టున్నారు. వాడేం లాగుతాడు కష్టం. ఒక్కటి కూర్చుదాం. మాకు అవి రావట్లేదు. ఓకేనా? 1 2 3 4 5 6. ఇదిగో బండి. భయపడ్డాడు దెబ్బకోడు. అదిగో బండి. అవి బండి. అదిగో వస్తుందా ఇప్పుడన్నా? అది బయట తీద్దాం. బయట తీసుకెళ్దాం. ఇదిగో బండి. దా సో వాడికి కావాల్సిన గిఫ్ట్లు అయితే వచ్చినాయి. వాడు ఎంజాయ్ చేసేవి అయితే రెండు అయితే సైకిల్స్ ఉన్నాయో బాబాయ్ పల్స్ మీద కొట్టా అన్నమాట. కొంచెం ఇంకొక 6 months పడుతుంది. అప్పుడు దాకా కాలుతో నెట్టుకోవడమే. అవి ఇక్కడ ఇది ఉందిరా. చిన్న చింగిచ్చో అనేది అని నీకు కూడా నచ్చిందా? మళ్ళీ నీకు ఆగస్ట్ 9కి రిటర్న్ ఇస్తాలే. నెక్స్ట్ గిఫ్ట్ వస్తారు విజార్డ్ కూడా గిఫ్ట్ ఇచ్చాను నా కోసం. మా వాళ్ళు అందరూ చూద్దాం ఏం చేశారు. టీం అందరా అందరు బుడ్డోడుగా ఇది నాకు కాదా? మరి నా కోసం గిఫ్ట్ తెచ్చా అని చెప్తున్నా వీడియోలో నేను. లేదు బుడ్డోడు కోసమే అదేలే కానీ ఏదో కార్ తెచ్చి ఉంటారు వాడికి. కార్లు ఏ గోల అయిపోయింది కదా. ఇంకా ఏ మోడల్ ఇది? BMW M4 కూప్. వెనక్కంటే ముందుకెళ్ళిద్ది ఇది. వెళ్తుందిరా? వెళ్తుంది. ఎంజాయ్ చేస్తాడు, ఆడతాడు. అయితే విజాడ్ కూడా అభికి గిఫ్ట్ అయితే ఇచ్చాడు. థ్యాంక్ యూ విజాడ్. నాకేది గిఫ్ట్ మరి? అన్ని గిఫ్ట్ ఇక్కడ ఇచ్చిన వాటిలో అభికి అడిగి ఉన్నా. ఒకటి కూడా ఇవ్వలేదు. అట్లా ఉన్నారు. ఫుడ్ తింటున్నారు మా వాళ్ళందరూ. ఎలా ఉందా ఫుడ్? బాగుందా? ఏం గోపి? బాగుందా? నిజంగానే బాగుందా? అశ్విన్ చెప్పరా ఏదో ఒకటి. మీ వంశీ బాగుందా? ఏదో చెప్తున్నట్టున్నారు. బాగుందా? అనిల్ కరెక్ట్గా చెప్తాడు. బాగుందా? బాగుందంట ఫుడ్. సాయి సచిన్ అడుగుదాం. ఎలా ఉంది సాయి సచిన్? సాయి సచిన్ బెస్ట్ ఫ్రెండ్. బాగుందా? శ్రేయాన్స్. ఇది ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఫ్లైట్ క్యాచ్ చేయాలి. సపరేట్ బ్లాగ్ చేస్తాను ట్రావెల్ సంబంధించి నా ఓపిక బట్టి. ఎందుకంటే ట్రావెల్ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. 20 hours ఉంటుంది జర్నీ. దగ్గర 20 hours దాకా ఉంటుంది ఫ్లైట్లోనే. వన్ డే జర్నీకే పోద్ది. దాని గురించి సపరేట్గా చేస్తాను ట్రావెల్ మొత్తం. ఎమిరేట్స్ బిజినెస్ క్లాస్ చూద్దాం ఎక్స్పీరియన్స్. విజార్డ్ ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నాడు. ఏమేమి దొరుకుతాయో లోపల
సరుకు బిజినెస్ క్లాస్ సరుకు ఇంపార్టెంట్ దానికి షాంపైన్స్ కాక్టైల్స్ మాక్టైల్స్ ప్రీమియం ఉంటాయి. బాయ్ చెప్పు నాన్న బాయ్ చెప్పు బాయ్ అందరు హ్యాపీ బర్త్డే చెప్పండి అబ్బికి బాయ్ బాయ్ బాయ్